హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుక్కు థాట్స్. నా థాట్స్ మీతో షేర్ చేసుకుంటాను. మీ థాట్స్ కామెంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. వీళ్ళు చేసిన బిర్యానీకి నేనైతే ఫిదా అయిపోయా. వీళ్ళు వండడం నేను చూడకుండా ఉంటే నువ్వు నాకు నచ్చావు మూవీలో బాబు మోహన్ గారు హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వెంకటేష్ గారు హోటల్ నుంచి బిర్యానీ తెచ్చి ఇంప్రెస్ చేసినట్టు నన్ను చేశారనుకునేదాన్ని. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అంటే నమ్మండి. అంత ఈజీగా చేసే ఈ బిర్యానీ ప్రాసెస్ చూద్దామా? ముందుగా 1 kg చికెన్ తీసుకొని బాగా కడిగి ఒక బౌల్లో తీసుకోవాలి. ఇందులో బిర్యానీ మసాలా, గరం మసాలా, కొంచెం ఆయిల్, తగినంత ఉప్పు, పెరుగు, కారం వేసి బాగా కలిపి ఒక 15 minutes పక్కన పెట్టుకునేయండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక ఎర్రగా ఉండే ఎర్రగడ్డలు వేసుకోండి. ఎర్రగా ఉండే ఎర్రగడ్డలు కాదులేండి, ఉల్లిపాయలు వేసుకోండి. హలో, ఎర్రగడ్డలన్నా ఉల్లిపాయలన్నా రెండు ఒకటే అనుకుంటున్నారు కదా. ఎర్రగడ్డలు కొంచెం ఫ్రై అయ్యాక చెక్క, లవంగం, షాజీరా, యాలకులు, నాకు దాని పేరు కరెక్ట్గా తెలీదు, అదిగో అక్కడ కనిపిస్తుంది నల్లగా పొడవుగా, అది ఇంకా బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోనే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది తొందరగా ఫ్రై అవ్వడానికి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటోలను వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకుంటే మాడిపోతుంది. టొమాటోల నుంచి ఆయిల్ అంతా పైకి బుడగలుగా వచ్చేస్తుంటే టొమాటోలు బాగా ఫ్రై అయ్యాయని అర్థం. ఇప్పుడు ఇందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ని ఒక 10 minutes బాగా ఉడకనివ్వాలి. చికెన్ ఉడుకుతున్నప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు వేసుకోవాలి. ఈలోపు బాస్మతి బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న చికెన్లో కొంచెం నెయ్యి, కసూరి మేతిని ఇలా బాగా నలిపి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. రైస్ని బాయిల్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి వాటర్ వేసుకొని ఈ వాటర్లోనే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, షాజీరా, యాలకులు, కొంచెం నెయ్యి వేసి బాగా బాయిల్ చేయాలి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యం వేసి 75% కుక్ చేసుకోవాలి. 75% కుక్ అయిన బియ్యంని చికెన్ పైన లేయర్స్గా వేసుకోవాలి. చికెన్ ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం గ్రేవీని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న గ్రేవీని ఈ రైస్ లేయర్స్ పైన వేసుకొని మూత పెట్టి ఒక 15 minutes లో ఫ్లేమ్లో అలా వదిలేయాలి. 15 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సైడ్ నుంచి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, అచ్చం హోటల్ నుంచి తెచ్చినట్టుండే బిర్యానీ రెడీ.